హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మీ పద్మజ. చూసారా, ఇది ఎల్లో రెయిన్ లిల్లీస్ అండి. వీటికి బల్బు ద్వారా అవుతుంది, సీడ్స్ కూడా వేసిన అవుతుంది. ఇది కూడాను చూసారా, ఇది ఒక రకం రెయిన్ లిల్లీ అండి. ఇది ఎల్లో రెయిన్ లిల్లీ. ఇది రాణి కలర్లో పెద్ద సైజు, ఇది రాణి కలర్లో చిన్న సైజు మొగ్గ, పువ్వు అవ్వలేదు ఈరోజు. ఇది కూడా ఎల్లో. వాటి తాలూకా మనం పువ్వులు కానీ ఉంచామంటే ఈ సీడ్స్ ఇంకా చూసారా, ఇవి సీడ్స్ అవుతాయండి. దీంట్లో బ్లాక్గా ఎండిపోతే బ్లాక్గా వస్తుంది. ఈ సీడ్స్ వేస్తే మళ్ళీ మనకి పువ్వులు అవుతాయండి, మొక్కలు అవుతాయి. చూసారా, ఇవి సీడ్స్, ఇవి ఫ్లవర్స్. ఇంకా రేపటికి ఇంకా ఫుల్గా పెడతాయి. ఇప్పుడు మొగ్గల్లా ఉన్నాయి చూసారా, కనిపిస్తుందా? ఇది మొగ్గల్లా ఉన్నాయి. రేపటికి ఇంకా విడిగా బాగా పెడతాయి. ఇది ఎల్లో బాగున్నాయి కదా ఫ్రెండ్స్. వీటికి ఏం అక్కర్లేదు, సంవత్సరం అంతా మనం పెంచటమే. ఈ గడ్డిలాగా ఉంటుంది సంవత్సరం అంతా. ఈ రెయిన్ వర్షం పడగానే మాత్రం పులికిస్తూ, వర్షానికి పులికిస్తూ చూడండి ఎంత బాగా వస్తాయి. 1 ఇయర్లీ వన్స్ అంతేనండి. అంతవరకు మన ఇది క్రాటన్స్లా పెంచుకోవటమే. అలా గడ్డిలాగా ఉంటుంది. ఈ ఇయర్కి ఒకసారి పూస్తాయి ఇవన్నీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇదేం కష్టం లేదండి మొక్కలు పెంచడం, చాలా ఈజీ. బల్బులు ఉంటాయి లోపల, సీడ్స్ వేసినా కూడా వస్తుంది. ఆ బల్బులు కానీ పెట్టామంటే చిన్న ఉల్లిపాయ సైజులో ఉంటాయి అవి కానీ పెట్టామంటే ఎంత అందంగా పువ్వులు పూస్తాయి. వర్షాకాలం, ఓన్లీ వర్షాకాలమే పూస్తాయి. అందుకే వీటి పేరు రెయిన్ లిల్లీ. బాగున్నాయి కదండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.